హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. ఇంకొక 4 నెలల్లో అయితే 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల పైన, మంత్రుల పనితీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంత్రులకు ఇచ్చినటువంటి ర్యాంకింగ్‌లో చూసుకున్నా, అలాగే ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. కూటమికి సంబంధించి క్రీమ్ లెవెల్‌లో ఉన్నటువంటి నేతలు తప్ప ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్‌లో సరిగ్గా పనిచేయట్లేదంటూ కూడా ఆయన విమర్శలు చేస్తూ వచ్చారు. ఇటీవల అర్నాబ్ గోస్వామితో జరిగినటువంటి ఒక ఇష్యూ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా టీడీపీ పరువు పోయిందనేటువంటి అంశాలను కూడా ఆయన చర్చలో కూడా తీసుకొస్తూ ఉన్నారు. అసలు ఏంటి కూటమికి సంబంధించి ఈ మేర వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటి? అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌ని కలవనున్నారు. కోటి సంతకాల సేకరణ పూర్తయినటువంటి నేపథ్యంలో ఆ సంతకాలన్నింటినీ కూడా తీసుకెళ్లి గవర్నర్‌ని కలిసి ప్రైవేటీకరణ ఆపండంటూ కూడా ఆయన ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వనున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. గుడ్. సార్ ముందుగా కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి, మంత్రులకి క్లాస్ తీసుకుంటున్నారు. ర్యాంకింగ్‌లు ఇచ్చారు. పనితీరు బాగలేదని చెప్తున్నారు. మార్చుకోమని చెప్తున్నారు. ముగ్గురు తప్పితే ఇంకెవరు కూడా పని చేయట్లేదు అనేటువంటి తరహాలో ఆయన ఇండికేషన్స్ ఇస్తూ వచ్చారు. ఏం చెప్తారు? ఎవరు సార్ ఆ ముగ్గురు? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వావ్. హ్మ్. మిగతా 124 మంది హ్మ్. ముగ్గురు పోతే 161 మంది వేస్టా? హ్మ్. ఎస్టంటే ఇక పనితీరుకి సంబంధించి. అదే అది మీరు చెప్పేది మంత్రులకి ర్యాంకింగ్లు హ్మ్. ఇవేనా? హ్మ్. సో ఎమ్మెల్యేలకి ప్రతి మీటింగ్లో హ్మ్. సర్వేలు చేసాము, సర్వేల ద్వారా మీ ర్యాంకింగ్లు సరిగా లేవు, మీరు హ్మ్. మార్చుకోకపోతే ఇబ్బంది పడతారు హ్మ్. అంటే ఆయన ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో హ్మ్. ఆ కార్యకర్తలు సాటిస్ఫై కావటం కోసం హ్మ్. ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తూ ఉన్నాం. హ్మ్. అంటే ఎమ్మెల్యే మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంటే, ఎమ్మెల్యేని ఆ మీటింగ్‌లో పట్టుకొని, నాకు తెలుసు ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, హ్మ్. ఎవరు సరిగ్గా చేయట్లేదు, మీ ఊర్లో ఏం జరుగుతుంది, నేను చెప్పాలనా? నా దగ్గర 4 రకాల సర్వేలున్నాయి హ్మ్. అనంటే, తెల్లారి పొద్దున అది యెల్లో మీడియాలో వచ్చేస్తుంది. హ్మ్. వ్యతిరేకత పెంచుకున్నటువంటి ఎమ్మెల్యే మీద ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, హ్మ్. వాళ్ళు సాటిస్ఫై అవ్వడానికి పనికొస్తుంది. ఓకే. అంతేగాని, ఇంక వాళ్ళనందరిని ఎమ్మెల్యేలని బాగు చేయటం, వాళ్ళ చేత బాగా పని చేయించడం దానికి పనికిరాదు. హ్మ్. రెండో అంశం ప్రధానంగా మంత్రులకి ర్యాంకింగ్స్. హ్మ్. 2 డేస్‌లో ఫైల్ క్లియర్ చేసినోడు ఫస్ట్ ర్యాంక్ అట. 2 డేస్‌లో. హ్మ్. 2 డేస్ కూడా ఎందుకసలు మామూలుగా. హ్మ్. అసలు నువ్వు ఫైల్ చూడాల్సిన అవసరం లేదు. వచ్చిన వెంటనే టిక్ పెట్టి పంపించమంటే అదే చేస్తున్నారిప్పుడు. హ్మ్. 2 డేస్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఒక మంత్రికి నేను తర్వాత ఆ డిపార్ట్మెంట్‌లో ఎంక్వైరీ చేశాను. హ్మ్. ఎంక్వైరీ చేస్తే అసలు ఫైల్ చదివేదెక్కడ? దాని మీద డిస్కషన్ ఎక్కడ? మేము పంపిన దాన్ని టిక్ చేసి వాళ్ళు పంపించేసారు సార్. హ్మ్. అంటే అసలు చదవకుండా ఏమి ఫైల్ లేకుండా. హ్మ్. ఫైల్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్. హ్మ్. ఎందుకు చదవద్దు? ఫైల్ చదివితే ఒకటి చదవటం చదవటం వచ్చుంటే నో ప్రాబ్లమ్. హ్మ్. ఫైల్ చదవకుండా పంపించినోడికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాడంటే హ్మ్. దాని అర్థం ఏందంటే అంత మొద్దు బ్యాచి ఇలాంటోళ్ళే నాకు గావాలా. హ్మ్. ఎవడు క్వెషన్ చేయకూడదు. నేను నేను మాత్రమే పని చేయాలా. హ్మ్. సో, నేను మాత్రమే ఆదేశాలివ్వాలి. డిపార్ట్‌మెంట్‌లు అన్నీ గూడా నీరు గారిపోవాలి. ఇది ఓకే. ముఖ్యమంత్రి గారి ప్రధానమైనటువంటి దృక్పథం. హ్మ్. దానికి తగ్గట్టుగా మంత్రులందరూ గూడా ఒకరోజు, 2 రోజులు అసలు ఈ ఈ సిస్టమ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. హ్మ్. అసలు ఒక 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 సెక్రటరీ గాని, ఒక ఫైల్ తయారు చేయాలంటే అక్కడ సెక్రటరీ కింద ఉండేటి సెక్షన్ ఆఫీసరు. హ్మ్. ఒక కలెక్టర్ ఫైల్ తయారు చేయాలంటే కలెక్టర్ ఆఫీస్‌లో ముందు ఒక నోట్ ఇస్తే హ్మ్. వాళ్ళు షార్ట్ హ్యాండ్‌లో రాసుకొని దాని ప్రకారం కలెక్టర్‌కి ఒక నోట్ పుటప్ చేస్తారు. హ్మ్. ఆ పుటప్ చేసేది ఎక్కడి నుంచి వస్తుందంటే సెక్షన్ ఆఫీసర్ నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. స్టార్ట్ అయ్యి సెక్షన్ ఆఫీసర్ పైన ఎవరైనా ఉంటే వాళ్ళు, వాళ్ళ తర్వాత ఆర్‌డీఓ ఒకళ్ళ ఆఫీస్‌లో ఉంటే, ఆ తర్వాత ఉంటే జేసీ, జేసీ దగ్గర నుంచి కలెక్టర్‌కెళ్ళాలి. హ్మ్. అంటే ఇక్కడంతా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. అవును. సబ్జెక్ట్ పర్ఫెక్ట్‌గా వస్తుందా లేదా? గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా? హ్మ్. మనకి కాన్స్టిట్యూషన్ తోటి సరిగ్గా రూల్స్, రెగ్యులేషన్స్ సరిగ్గా మ్యాచ్ అవుతున్నాయా? మన హ్మ్. సొంత పురాణం ఏమైనా ఉందా? ఇయన్నీ లేకుండా ఉండటం కోసం ఫైల్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్. అవును. అయ్యేమి లేకుండా డైరెక్ట్‌గా మంత్రి చదవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఏ మంత్రులు చదవకుండా తొందరగా పెడితే వాళ్ళకి ఫస్ట్ ర్యాంకు. చదవకుండా సంతకం పెడితేనా? ఆ దానిలో లిస్ట్‌లో హ్మ్. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి హ్మ్. ఎక్కడున్నాడో తెలీదు గానీ 11 ర్యాంక్‌లో ఉన్నారేమో. 11 హ్మ్. ర్యాంకులో. హ్మ్. 11 ర్యాంకులో పవన్ కళ్యాణ్ గారు ఉంటే, హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకున్నట్టా? లేపోతే ఏం అనకుండా వదిలేసినట్టా? హ్మ్. లేపోతే చంద్రబాబు నాయుడు గారు 6 ర్యాంకులో ఉన్నాడు. హ్మ్. నీకన్నా కొత్తగా వచ్చిన మంత్రే ఫస్ట్ ర్యాంకులో ఉంటే నువ్వు 6 ర్యాంకులో ఎందుకున్నావు? హ్మ్. హ్మ్. అంటే నువ్వు మంత్రి కింద పనిచేస్తున్నావా? లేకపోతే మంత్రి నీ కింద పనిచేస్తున్నాడా? హ్మ్. ఓకే.
లేకపోతే నువ్వు బిజీ అంటే వీళ్ళందరూ ఖాళీగా ఉన్నట్ట? హ్మ్. ఎందుకు అలా జరుగుతుందని. నువ్వు 6 రోజుల దాకా మీరు చూడలేకపోతున్నారు. హ్మ్. సీఎం గారు ఈజ్ ఆల్వేస్ బిజీ ఆయన అనుకుందాం. వేరే వేరే అంటే ఉంటాయి. మంత్రులను కూడా బిజీగా పెట్టాలి కదా! హ్మ్. వాళ్ళని అసలు ఇమ్మీడియేట్‌గా వాళ్ళేంటి చూడకుండా పంపించేయటం. దానికి ఒక రోజు ఎందుకు, 2 రోజులు ఎందుకు? హ్మ్. అలాంటి చూడటానికి చేతగాక చదువు రాని లేకపోతే వచ్చినా మనకెందుకులే అని సంతకం పెట్టిస్తే హ్మ్. చేసేస్తే హ్మ్. వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులంటే ఆ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు. హ్మ్. మనం నోట్ చేసుకోవాల్సింది ఏందంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి మినిస్టర్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పజెప్పిన మినిస్ట్రీ పనిచేయటం లేదు. హ్మ్. ఒకవేళ పనిచేస్తే ఎన్ని జీవోలు ఆ నెలలో మీకు హ్మ్. డెవలప్ అయ్యాయి? హ్మ్. ఆ జీవోల నేపథ్యం ఏంటి? బయట పెట్టండి అసలు. హ్మ్. మంత్రి ఫైల్స్ కదా! లేతే ఫైల్స్. ఏం ఏ చదివారు? ఏంటి? ఫైలు, హ్మ్. దేనికి సంబంధించిన ఫైలు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వెల్ఫేర్ ఉంది. హ్మ్. సోషల్ వెల్ఫేర్ మంత్రికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. హ్మ్. ఏం ఫైల్ చూడకుండా సంతకం పెట్టేసి 2 రోజులు ఇస్తే ఫస్ట్ ర్యాంకు. హ్మ్. అసలు ఏ ఫైల్ అది? హ్మ్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎలా ఉన్నాయి? ఓ పక్క హాస్టల్‌లో స్టూడెంట్స్ చచ్చిపోతూ ఉన్నారు. హ్మ్. అక్కడికేమన్నా మంత్రి ఎళ్ళాడా? లేతే ఎవరి మీదైనా యాక్షన్ తీసుకున్నారా? లేపోతే అక్కడ లాగింగ్స్ ఏంటి? పిల్లలకి సరిగ్గా అన్నం ఎందుకు లేదు? హ్మ్. మీరు పెట్టే అన్నంలో పురుగులు ఎందుకు వస్తూ ఉన్నాయి? కూరగాయలు మురిగిపోయిన కూరగాయలు ఎందుకు పెడతా ఉన్నారు? ఈళ్ళు డీహైడ్రేషన్ అయ్యి హాస్పిటల్‌కి ఎందుకు వెళ్తా ఉన్నారు? హ్మ్. ఎక్కడైనా చూసారా? హాస్టల్స్ ఎందుకు లేవు? హాస్టల్‌లో ఉంటే పందులు ఎందుకు తిరుగుతున్నాయి? హ్మ్. హాస్టల్ ఉంటే మంచినీళ్ళు ఎందుకు లేవు దానిలో? హాస్టల్ ఉంటే బాత్రూమ్‌లు ఎందుకు లేవు? హ్మ్. డైనింగ్ హాల్ ఎందుకు లేదు? ఇవన్నీ ఎప్పుడైనా ఆ సోషల్ వెల్ఫేర్ మంత్రి ఎళ్లి చూసాడా? హ్మ్. నేను అడుగుతున్నా వన్ టు వన్. ఆ ఫైల్ ఏంటసలు? ఏం ఫైలు? దేనికి సంబంధించిన ఫైలు? మనుషులకు సంబంధించిందా? జంతువులకు సంబంధించిందా? హ్మ్. జంతువులు కూడా ఒక మినిస్టర్ ఉంటాడు కదా! హ్మ్. హ్మ్. యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఎవరో ఉంటారు. అవును. అవును. వెటర్నరీ ఇయన్నీ హ్మ్. కూడా. అది దేనికి సంబంధించిన ఫైలు? హ్మ్. వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఎ హ్యూమన్ బీయింగ్ నువ్వు ప్రజల కోసం పనిచేసేటప్పుడు హ్మ్. నువ్వు నీ ఫైల్‌కి సంబంధించిన ప్రజల్ని ఎవరినైనా అడ్రెస్ చేశారా? సోషల్ వెల్ఫేర్ ఉంది. పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి ఎప్పుడైనా మంత్రి ఎళ్ళాడా? హ్మ్. నేను అడుగుతున్నాను. రెసిడెన్షియల్ స్కూల్‌లో ఈరోజు ఎప్పుడు లేదు. 1952 నుంచి ఈ రోజు దాకా లేదు. రెసిడెన్షియల్ స్కూల్‌లో పిల్లలకి పరీక్ష ఫీజు కట్టకుండా హ్మ్. 10థ్ క్లాస్ బోర్డు, ఇంటర్మీడియేట్ బోర్డుకి ఫీజు కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. పిల్లలే కట్టుకోండి పిల్లల తల్లిదండ్రులకి నోటీసులు పంపించారు. ఓహ్! ఓకే. గవర్నమెంట్ ఆ మంత్రి కట్టాల్సింది అట్ట గూడా. ఫస్ట్ హ్మ్. వచ్చాడంట ఇప్పుడు. హ్మ్. గవర్నమెంట్ స్కూల్‌లో చదివే రెసిడెన్షియల్ స్కూల్ గాని లేపోతే హై స్కూల్ పిల్లలు గాని, హాస్టల్ గాని, హ్మ్. అక్కడ పిల్లలకి ఎగ్జామినేషన్ 10థ్ క్లాస్ ఫీజు, అవును. ఇంటర్మీడియేట్ ఫీజు ప్రభుత్వం కట్టాలి. హ్మ్. వాళ్ళెట్టున్నారంటే మీకు అన్నం పెట్టడమే ఎక్కువ, మీకు పుస్తకాలు ఇయటమే ఎక్కువ, మీకు షెల్టర్ ఇయటమే ఎక్కువ, మీ ఫీజు కూడా మేము కట్టాలా? హ్మ్. పోయి మీ పేరెంట్స్ చెప్పి ఆ ఫీజు పట్టుకురమ్మని చెప్పారట. పేరెంట్స్ ఇప్పుడు నాకు చాలామంది ఫోను చేశారు. హ్మ్. సార్ ఇదేంటి సార్ ఇది? అన్న ఇదేంటిది ఇలా అయిపోయింది? సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్ ఇంత దారుణంగా హ్మ్. వాల్యూ పడిపోయినియి. ఫీజులు పేరెంట్స్ కట్టమన్నారు. దీనికా మీరు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేది? హ్మ్. అట్లా మీరు రెవెన్యూలో ఏం చేస్తున్నారు? లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏం చేస్తున్నారు? హ్మ్. లేకపోతే పంచాయతీ రాజ్‌లో ఏం చేస్తా ఉన్నారు? ఆర్‌అండ్‌బీలో ఏం చేస్తా ఉన్నారు? పవర్‌లో ఏం చేస్తున్నారు? ఇయన్నీ మీరు ర్యాంకులు ఇచ్చుకుంటూ పోతే ఫైల్ ఎవడైతే చూడకుండా సంతకం పెట్టాడో వాడికి ఫస్ట్ ర్యాంక్. హ్మ్. ఎవడైతే మనుషులతోటి మాట్లాడటం లేదో వాడికి సెకండ్ ర్యాంక్. హ్మ్. ఎవడైతే వచ్చిపోతున్నాడో లేకుండా ఇప్పుడు అన్నీ కూడా నీకు ఈ సిగ్నేచరే కదా! హ్మ్. అసలు అతను పెడతాడో లేదో. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి డిజిటల్ సిగ్నేచర్‌లన్నీ సిగ్నేచర్ కూడా అన్నీ. హ్మ్. ఆ డిపార్ట్మెంట్‌లో ఎవరు సీనియర్ ఆఫీసర్ పెడతారట. ఏం సార్ మంత్రిగా ఉండి 3, 4 శాఖల్ని కీలకంగా మెయింటైన్ చేస్తున్న ఆయన. ఆ! ఇది బయటకొస్తున్నటువంటి మరి పంచాయతీరాజు ఎంప్లాయీస్‌తోటి మాట్లాడితే, హ్మ్. ఆయన సిన్సియర్ ఆఫీసరేనంట ఎవరో. హ్మ్. అతను పెట్టేస్తాడంట. ఓకే. ఈయన మంత్రి సంతకం పెట్టడం లేదు. ఇప్పుడు మంత్రి పోయి నాకు 11 ర్యాంక్ వచ్చింది. నీకంత టైం లేకుండా ఉన్నావా? హ్మ్. నా సంతకం పెట్టమని నీకిస్తే డెలిగేట్ చేస్తే నువ్వెందుకు కింద పెట్టలేదు? అధికారులను ఐఏఎస్‌లని కృష్ణ చైతన్య లాంటి వ్యక్తి పెడుతున్నాడేమో. వాట్ ఈస్ దిస్ సార్? హ్మ్. హ్మ్. దీనికి ర్యాంకింగ్స్. హ్మ్. ఎమ్మెల్యేలు పని చేయట్లేదు అని ఆయనే తిడతాడు. హ్మ్. ప్రజలు కార్యకర్తలు సాటిస్ఫై అవుతారు. హ్మ్. అంటే ఈ బూటకం, ఈ నాటకం హ్మ్. అడ్మినిస్ట్రేషన్‌లో ఈ విధంగా ఉంటే దీన్ని అడ్మినిస్ట్రేషన్ అంటామా? హ్మ్. హ్మ్. 40, 50 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నాం గదా! హ్మ్. ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ జరుగుతా ఉంది గదా! ఇప్పుడు. హ్మ్. ఎంఎన్‌సి కంపెనీల బిజినెస్ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. మల్టీనేషనల్ కంపెనీస్ బిజినెస్సు హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంది. వెల్ఫేర్ గాదు, హ్మ్. డెవలప్‌మెంట్ గాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ రండి బాబు రండి, రండి 99 వయసులకి మీకు ఎకరాలు, ఎకరాలు ఇచ్చేస్తాము. హ్మ్. మీకు వాటర్ ఇస్తాము, కరెంట్ ఇస్తాము, ల్యాండ్ ఇస్తాము. ప్రతిదీ వచ్చి మీరు తీసుకొని ఎళ్ళిపోండి. తర్వాత మీరేం చేస్తారో మాకు తెలీదు. హ్మ్. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి సిద్ధంగా ఉంది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్. హ్మ్. వాళ్ళ కొడుకు దాన్ని మానిటరింగ్ చేసే ఆఫీసరు. హ్మ్. వీళ్ళిద్దరే. ఎందుకు ఎంఎన్‌సి కంపెనీలని ఒక పాపులర్ హీరోగా ఉండి పవన్ కళ్యాణ్ ఎందుకు తేలేకపోతున్నాడు?
ఆయనకేం సార్ ఆ శాఖ మంత్రి చూసుకుంటాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయన కింద కొన్ని శాఖలున్నాయి. ఆ శాఖలు చూసుకుంటాడు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ కాబట్టి లోకేష్ కదా ఇనిషియేషన్ తీసుకోవాల్సింది. అంటే ఐటీ కంపెనీల వరకైతే పర్లేదు. హ్మ్. ఎంఎన్‌సి కంపెనీ ఓన్లీ ఐటీ కంపెనీలోనో ఎడ్యుకేషన్ వస్తుందా? హ్మ్. అంటే ఇంకా కాదుగా. కొన్ని సినిమాకి సంబంధించి రంగం ఉంటుంది. వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టొచ్చు. ఇంకా చాలా మందుంటారు. రకరకాల ఎందుకు ఇప్పుడు సంఘాలుంటాయి. ఒక పాపులర్ హీరో కదా! హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఏ బిగ్ హీరో. నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. ఆయనకున్న ఫాలోయింగ్ గాని, ఆయనకున్న ఫేమ్ గాని, ఆయనకున్న పాపులారిటీ గాని, హ్మ్. ఆయన పోతే సెలబ్రిటీ కదా! ఆయన పోతే అమెరికా పోతే ఎక్కువ మంది వస్తారుగా. ఒక రిక్వెస్ట్ చేస్తే వస్తాయి గదా! కొన్ని వస్తాయి కదా! కంపెనీలు. ఆయనెందుకు పోవట్లేదు? హ్మ్. అంటే వీళ్ళిద్దరే దేవలనా? హ్మ్. ఖచ్చితంగా అది గదా! హ్మ్. ఎవరైనా వెల్కమ్ వేరే జేయొచ్చు మంత్రులు పోవచ్చు రమ్మనొచ్చు. కదా! హ్మ్. వాళ్ళు పోతున్నారా? ఈయన కూడా మీరిందాక ఆ ముగ్గురే అన్నందుకు చెప్తున్నా నేను. హ్మ్. ఆ హ్మ్. ముగ్గురులో అసలు ఈయన ఎక్కడున్నాడసలు? అంటే చంద్రబాబు నాయుడు, లోకేషే విదేశీ పర్యటనకెళ్తున్నారు. లోకేషే పవన్ కళ్యాణ్ ఎళ్ళట్లేదు అంటారు మీరు. హైదరాబాద్ పర్యటనకు ఆ! పోతున్నాడేమో. ఆ! సరే. ఆయన ఇక్కడ ఉంటున్నారు. నివాసం ఉంటున్నారు కాబట్టి వస్తున్నారు. హ్మ్. చెప్తున్నా సార్. హ్మ్. సో, ఇదంతా బూటకం. హ్మ్. ఇదంతా పెద్ద నాటకం. ఇది జనాల్ని వాళ్ళని ఎలా మైమరిపించటం అంటారు చూడండి. వాళ్ళని సైడ్ లైన్ చేసేయటం. వాళ్ళ ఆలోచన విధానం అంతా గూడా. హ్మ్. మొత్తం ఈ రాష్ట్రం అమ్మకానికి పెట్టామన్నట్టుగా హ్మ్. బిహేవ్ చేయటం. వెల్‌ఫేర్‌ని గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? లేపోతే ఈళ్ళు తీసుకొచ్చేవోళ్ళు ఆంధ్ర రాష్ట్ర వెల్‌ఫేర్ మీద ఎవరైనా సరే ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాడు హ్మ్. వ్యాపారం మీదే ప్రేమ ఉంటుంది. హ్మ్. ఒకళ్ళుంటి చేస్తే. ల్యాండ్ తీసుకొని అటు పెట్టుకొని, దాని తర్వాత రియల్ ఎస్టేట్‌కి అమ్ముకుందాం అనుకునే బ్యాచులు ఉంటే, హ్మ్. అయి ఎలా ఉంటాయో కూడా తర్వాత బయటపడతాయి. హ్మ్. నిజంగా వాళ్ళు చేస్తే 2014, 19 చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి. హ్మ్. ఆ టైంలో కూడా చాలామంది 2,00,000 కోట్లు పెట్టుబడులొచ్చాయి గదా! హ్మ్. ఎక్కడికెళ్ళిపోయినాయి ఆ ఫ్యాక్టరీలన్నీ? ఓకే. ప్రొడక్షన్ ఎక్కడికెళ్ళింది? ఎంప్లాయ్‌మెంట్ ఎక్కడికెళ్ళింది? వచ్చినాయా? హ్మ్. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తీసేసారనుకుందాం. అప్పుడు వీళ్ళు రాలేదు గదా! హ్మ్. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది మీరన్నట్టుగా. ప్రియాంబుల్‌లో మీరు చెప్పినట్టుగా 2 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. 2 ఇయర్స్‌లో మీరింక అడుక్కుంటూనే ఉన్నారు గదా! అటు పోయి, ఇటు పోయి రండి బాబు రండి రేపు దావోస్ పోతున్నారు. హ్మ్. లాస్ట్ టైమ్ దావోస్ పోయినప్పుడు ఎవరు రాలా. హ్మ్. ఎందుకు రాలేదంటే మేము మానిటర్ చేయటానికెళ్ళాం. టు ఎక్స్‌ప్రెస్ హ్మ్. ఆర్ టు షో దానికని చెప్పారు. ఇప్పుడు దేనికి? హ్మ్. సో, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే హ్మ్. మంత్రులు పనిచేయరు. చేయటానికి కూడా ఏమి లేదు. ఎందుకంటే నీకు బడ్జెట్టు అలొకేషన్‌లో హ్మ్. ఒక్కొక్క మంత్రికి ఇంత బడ్జెట్ ఉంది. మంత్రి దానికి తగ్గట్టుగా ప్లాన్ తయారు చేసుకొని, ఆ బడ్జెట్‌కి అనుకూలంగా ఏమేమి వర్క్స్ ఉండాలి, వాళ్ళ డీపీఆర్‌లేంటి ఇవన్నీ చూసుకొని, హ్మ్. ఆ మంత్రి ఎళ్లి ఇదిగో ఈ ఈ దీని ప్రకారం నా ప్లాన్ ఉందని ముఖ్యమంత్రి దగ్గర లేకపోతే అసెంబ్లీలో శాంక్షన్ చేసుకొని వచ్చే అవకాశం ఏ మంత్రికి లేదు ఈరోజు. హ్మ్. నో అడ్మినిస్ట్రేషన్ అట్ ఆల్. మంత్రులందరూ కూడా ఇద్దరి కింద పనిచేయాల్సొస్తుంది. హ్మ్. తండ్రి కొడుకుల కింద. మొత్తం రాష్ట్రం మొత్తం వాళ్ళిద్దరే నడుపుతున్నారు. హ్మ్. మిగతా మంత్రులకి ఏం పని లేదు. తిరుగుతున్నారు ఎక్కడో. హ్మ్. ఎందుకు వాళ్ళిద్దరు మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆర్ చేస్తున్నారు? అదర్‌వైజ్ మీరు మరి చెప్పండి. శాఖలివ్వడం ఎందుకు? అదే మీరు హ్మ్. చెప్పండసలు. హ్మ్. ఏ మంత్రి ఎక్కడ పని చేశారు? హ్మ్. పని చేస్తే వాళ్ళ ఎఫిషియన్సీ ఏంటి? హ్మ్. వాళ్ళకిచ్చిన డెలిగేషన్ ఏంటి? ఆ మినిస్ట్రీలో ఉన్నటువంటి హ్మ్. ఒక మంత్రిని తన మంత్రి తన ఆ శాఖకు సంబంధించిన బడ్జెట్ ఎంత అలొకేషన్ అయింది చెప్పమనండి? హ్మ్. ఆ శాఖలకు రాజశేఖర రెడ్డి సంబంధించి. గారున్నప్పుడు హ్మ్. 26 మంత్రులుంటే హ్మ్. 25 మంది క్యాబినెట్‌లో మాట్లాడేవాళ్ళట. ఎవరో ఒకరారే మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళట. హ్మ్. ఇప్పుడు ఎవరో ఒకరారే మాట్లాడతారు. మిగతా వాళ్ళు మాట్లాడరు. అంతా సైలెంట్ చెప్పేది మాత్రమే వింటున్నారు. హ్మ్. చెప్పేది మొత్తం ఇనాలి, నోట్ జేసుకోవాలి. నోట్ జేసుకుంటారు లేదు పెన్ను, పేపర్ గూడా ఉండదు ఆళ్ళకి. ఎందుకుండవులెండి పెన్ను, పేపర్ లేకుండా ఎందుకుంటాయిలే గానీ. ఆ! చెప్పమనండి సార్. హ్మ్. ఒక డైరీ రాసుకొని, ఆ హ్మ్. డైరీ ప్రకారం హ్మ్. ఎవరన్నా ఒక మంత్రి కనపడతారని మీరు హ్మ్. చెప్పండి. ఫోన్‌లు పట్టుకొని పోవటం గాదు. హ్మ్. క్యాబినెట్‌కి ఫోన్‌లు పెట్టుకొని పోతే మా సెక్రటరీ ఫైల్ తెస్తాడని కాదు. హ్మ్. నీ డైరీ ఉందా? నీ ఫైల్ ఉందా? హ్మ్. మన ఫైల్స్‌ని మన మినిస్ట్రీకి సంబంధించిన దాన్ని మనం ఫాలో అప్ ఆర్ దే చేసుకోవాలి. రియల్లీ వర్కింగ్? హ్మ్. నీకు సెక్రటరీ ఎందుకుంటాడు ప్రతి మినిస్ట్రీలో ఒక సెక్రటరీ? హ్మ్. సెక్రటరీ ఈస్ ద ఈస్ అండ్ ఐస్ టు ది మినిస్టర్. మినిస్టర్ ఈస్ ఎ లేమ్యాన్. చదువుకున్నోడు వచ్చుండొచ్చు. హ్మ్. వాళ్ళకి తెలీదు అడ్మినిస్ట్రేషను. హ్మ్. చెప్పుకోవాలి. ఇద్దరు కలిసి కూర్చోవాలి. హ్మ్. మాట్లాడుకోవాలి. వాట్ ఆర్ ద రివ్యూ పొజిషన్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఒక డిపార్ట్మెంట్‌లో నాకు హ్మ్. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారున్నారు. హ్మ్. ఆయన మినిస్ట్రీలో హ్మ్. ఎన్ని రివ్యూస్ జరిగినాయో చెప్పమనండి? ఆయన శాఖలకు సంబంధించి. శాఖలకు హ్మ్. హ్మ్. సంబంధించి. సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ టెక్నాలజీ, ఆయనదే. ఫారెస్టు ఆయనదే. పంచాయతీరాజ్ అదింది. పంచాయతీరాజ్ ఆయనదే. హ్మ్. రోడ్లకి మాస్కులేయటం గాదు. హ్మ్. రోడ్లేయటం లేదులెండి. బడ్జెట్ లేదెక్కడ. హ్మ్. దాన్ని గూడా ఏదో పీపీపీకి ఇస్తామంటున్నారు. అదే మొత్తం పీపీ. మొత్తం ప్రైవేటైజేషన్ అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న తంతేందంటే నో గవర్నమెంట్. గవర్నమెంట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ దేర్. హ్మ్. ఇట్స్ రన్ బై ఓన్లీ 2 పీపుల్. హ్మ్. ఇట్స్ ఓన్లీ టోటల్లీ బిజినెస్ ఈస్ గోయింగ్ ఆన్. హ్మ్. దట్ టు ప్రైవేట్ బిజినెస్. ఓకే. దీనికి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది. హ్మ్. దీనికి మీరు ర్యాంకింగ్‌లు ఇచ్చుకుంటారా? నేను హ్మ్. అడుగుతున్నాను. 18 సంవత్సరాలు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్‌లో పనిచేశాను సార్. హ్మ్. ఒక 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాను. చైర్మన్‌గా ఉన్నాను. హ్మ్. అడ్వైజర్‌గా ఉన్నాను. ఐ నో హౌ టు మూవ్ ద ఫైల్. హ్మ్.
ఫైల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. అవును. ఫైల్ చూసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. హౌ టు రన్ ద ఫైల్ అది తెలుసో లేదో నాకు అర్థం కావట్లేదు. 2 రోజుల్లో సంతకం పెట్టినోడికి ఫస్ట్ ర్యాంక్ ఏంటి అసలు? హ్మ్. నేను అసలు ఈ అడుగుతున్నా ర్యాంకింగ్‌లు ఇవ్వడం ఏంటి? ఇన్ని ఈ సమస్యలున్నప్పుడు, హ్మ్. ఒక సోషల్ వెల్‌ఫేర్‌లో ఇన్ని సమస్యలున్నప్పుడు, నీకు ఫైళ్ళన్నీ నీకు ఆగమేఘాల మీద కదిలిపోతే ర్యాంకింగ్‌లు ఇచ్చేస్తే చూడకుండే కదా! హ్మ్. అంటే పని చేయని వాడికి ఫస్ట్ ర్యాంక్. పని చేయని ఫైల్ వాళ్ళకి చూడని వాడికి ఫస్ట్ ర్యాంక్. హ్మ్. ఫై ఎందుకనుకుంటారు అట్లా? కనీసం వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారని అనుకోవచ్చు కదా! అదే అయితే ఎక్కడ ఫైల్ మూవ్‌మెంట్ నీకు ఎగ్జిక్యూషన్ ఎక్కడ? హ్మ్. హాస్టల్‌లో పిల్లలు చనిపోయారు. హ్మ్. హాస్టల్‌లో పిల్లలు చనిపోతే నీకు ఆల్టర్‌నేట్ ఏం చేశారు మీరు? హ్మ్. నేను అడుగుతున్నా. ఆ మినిస్టర్ అని ఒకడు అక్కడికెళ్ళాడా? ఈస్ దేర్ ఎనీ ఇన్‌స్ట్రక్షన్ గివెన్ బై ద హానరబుల్ మినిస్టర్? ఓకే. ఎక్కడన్నా ఇన్స్టెన్స్ ఉందా? లేదు. పిల్లలు హాస్పిటల్‌లో చేరారు. హ్మ్. హాస్పిటల్‌కి గాని మినిస్టర్ ఎళ్ళాడా? లేదు. ఎళ్తే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి గదా! హ్మ్. ఆ ఫైల్ కదా మూవ్ అవ్వాల్సింది. అంటే నీకు ఫీల్డ్‌లో ఏం జరిగింది? ఎగ్జిక్యూషన్‌లో ఏం జరిగింది? హ్మ్. థిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. నీ ఫైల్ నువ్వు సంతకాలు పెడుతున్నావు బానే ఉంది. అంటే ఎటు పోతుందది? హ్మ్. పెట్టమనండి ప్రోగ్రెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోమనండి. హ్మ్. ర్యాంకింగ్ కాదు ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రోగ్రెస్ తీసుకోండి. రిపోర్ట్ తీసుకోమనండి. ఓకే. హౌ మెనీ ఫైల్స్ యూ హావ్ బీన్ క్లియర్డ్? హ్మ్. ఇఫ్ అట్ ఆల్ క్లియర్డ్, హ్మ్. ఆ ఫైల్ ఎటెళ్ళింది? హ్మ్. దాని ఎండ్ రిజల్ట్ ఏంటి? నీకు ఒక హాస్టల్‌లో పిల్లలందరూ గూడా అనారోగ్యాన్ని ఫాలో అయ్యారు. హ్మ్. వాళ్ళందరికీ శానిటేషన్ సరిగ్గా లేదు. హ్మ్. లేకపోతే పెట్టిన ఫుడ్డు దానిలో ఏదో డ్యామేజ్ జరిగింది. హ్మ్. విరోచనాలు, వాంతులయిపోయినాయి. దాని తర్వాత నువ్వు చేసినటువంటి వాట్ ఈస్ హ్మ్. యువర్ రియాక్షన్? హ్మ్. వాట్ ఈస్ యువర్ ఫాలో అప్? హ్మ్. దీన్ని మీరు నువ్వు చేసిన ఫైల్‌లో లేదు మంచి ఫుడ్ పెట్టాం, లేదు మంచి కూరగాయలిచ్చాం, లేదు హ్మ్. మంచి బట్టలిచ్చాం, మంచి వాటర్ ఇచ్చాం, మంచి శానిటేషన్ ఇచ్చాం, మంచి డైనింగ్ హాల్ ఇచ్చాం. పెట్టండి అది బయట. ఓకే. అది కదా నీకు కావాల్సింది ర్యాంకింగ్‌లో. హ్మ్. నువ్వు ఫైల్ మీద సంతకం పెట్టవేందండి? మీ అక్కడున్నటువంటి మీ ఓఎస్‌డీనో లేకపోతే మీకు అక్కడున్న సెక్రటరో ఓ ఫైల్ రాసి అవతల పంపించేస్తే, మంత్రి గారి ఫైలు పోయింది చూసుకోమంటాం. హ్మ్. నేనేం చూసేది ఆ టిక్ పెట్టబోయా ఎలా ఈ సిగ్నేచరే కదా! టిక్ పెట్టి పంపిస్తే అయిపోయిందా? హ్మ్. సో, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. హ్మ్. అంటే మీరు చెప్పండి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ప్రధానమంత్రి, సెంట్రల్ గవర్నమెంట్ ఇయన్నీ ఉన్నాయి గదా! హ్మ్. అక్కడ ఎవరైనా సరే ఒక రోజులో ఫైల్ చూస్తే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినోళ్ళు ఎవరున్నారా? ఎవరు చూడరు. ఎందుకంటే దాన్ని రిసర్చ్ చేయాలి. దానికి సంబంధించిన అలొకేషన్స్ ఇంకా ఏంటి? నయం వీళ్ళ గోల్డ్ ఫండ్స్ మెడల్ రిలీజ్ చేయాలి గదా! దానికి ప్రతీది వీళ్ళకి ఉంటది ఇంకా గదా! నయం గోల్డ్ మెడల్ ఇస్తానల్లా. లేకపోతే పీహెచ్‌డీలు ఇస్తానల్లా. సరే. సరే. ఏంటి ఈ మెడికల్ కాలేజీలు కోటి సంతకాలు సేకరించారు. రేపు గవర్నర్‌ని గూడా కలవబోతున్నారు. ఏమన్నా ఆగుద్దా? ఆల్రెడీ వాళ్ళేమో ప్రైవేటైజేషన్ అని జెప్పేసి 2, 3 కాలేజీలకి టెండర్‌లు గూడా పిలిచారు. సార్ దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఒక సామెత ఒకటుంటుంది. హ్మ్. పీపీపీ మోడల్‌లో గవర్నమెంట్ ఎళ్ళటానికి జీవో కూడా ఇచ్చేసింది. హ్మ్. పీపీపీ మోడల్ తప్పుడు మోడలు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, హ్మ్. దానికి అఫిలియేటెడ్‌గా ఉన్నటువంటి జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ, హ్మ్. మండలాల్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ, ఈ కాలేజీని బేస్ చేసుకొని హ్మ్. రీజనల్‌గా లేదా జిల్లాల వారీగా, మండలాల వారీగా అద్భుతమైనటువంటి ఒక హెల్త్ పాలిసీని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. హ్మ్. ఆ మెడికల్ కాలేజీ మొత్తాన్ని కూడా తెగనమ్మటం కోసం పీపీపీ మోడల్ ఒకదాన్ని తయారు చేసుకున్నారు. హ్మ్. ఎవరికో 60 సంవత్సరాలు, 66 66. సంవత్సరాలు, హ్మ్. 66 సంవత్సరాలు లీజుకిస్తారట. హ్మ్. 2 సంవత్సరాలు ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఎంప్లాయీస్‌కి సాలరీస్ ప్రభుత్వమే ఇవ్వాలట. అవును. ప్రభుత్వం ఇవ్వాలి. హ్మ్. సాలరీస్ ప్రభుత్వం ఇవ్వాలి. ఉన్నండి 50 ఎకరాలు, 60 ఎకరాలు మొత్తం వాడే ఎంజాయ్ చేయాలి. కట్టిన బిల్డింగ్స్ అన్నీ వాడే ఎంజాయ్ చేయాలి. హ్మ్. సో, 99 పైసలకి ఎకరా బయట ఇచ్చినట్టుగా ఇతను హ్మ్. కూడా అప్పనంగా ఇచ్చేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఓకే. పీపీపీ మోడల్ ఎవరికిస్తారో ఏంటో కూడా తెలీదు. హ్మ్. తన మనుషులు ఎవరైనా ఉన్నారో, రేపు ఎలక్షన్ పనికొచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారో, హ్మ్. ఇవన్నీ. అంటే ప్రభుత్వాన్ని పీపీపీ మోడల్ అని చెప్పి టోటల్‌గా తెగనమ్మే ఒక వ్యాపారాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం తెచ్చుకుంది. హ్మ్. ఆ ప్రభుత్వంలో ఎవరైనా సరే ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళైనా సరే, హ్మ్. కనీసం ఈ మోడల్ తప్పు గదా! దీన్ని ఎలా చేస్తారు? అని ఏమన్నా ఒక ప్రశ్న ఏస్తారంటే ఏయట్లేదు. ఏయకపోగా ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి ప్రజా ఉద్యమాన్ని ప్రైవేటైజేషన్‌కి వ్యతిరేకంగా హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు హ్మ్. 1,00,00,000 సంతకాల దాకా ఎళ్ళాం.
హ్మ్. దాదాపు 6 నెలల నుంచి జరుగుతుంది ఈ అవును. ప్రోగ్రామ్. అవును. హ్మ్. 1,00,00,000 సంతకాలు రేపు తీసుకెళ్ళి గవర్నర్ గారికి దాదాపు 18వ తేదీ నాడు హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేయబోతా ఉన్నారు. హ్మ్. అంటే 1,00,00,000 మంది ప్రజలు నీ పాలిసీకి వ్యతిరేకంగా, నీ ప్రైవేటైజేషన్‌కి వ్యతిరేకంగా, నువ్వు దారాదత్తం చేసే విధానానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం అంటే దీనికోసం కాదు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. హ్మ్. ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తే ఇప్పుడున్న ప్రైవేట్ హాస్పిటల్‌కి పోతే ఒక సామాన్యుడు బతికొస్తాడా? ఖచ్చితంగా కదా! అసల ఆ ఇప్పుడే నేను వ్యవస్థలు, ఆ వ్యవస్థలు. హ్మ్. ఇప్పుడే నేను మా ఊర్లో కుర్రోడికి ఎక్కడో దెబ్బ తగిలితే ఒక హాస్పిటల్‌కి పోయి పలకరించి వస్తా ఉన్నా. హ్మ్. వాళ్ళు 3,00,000 ఫీజేస్తే హ్మ్. వాళ్ళ నాన్న టీ బంక్ నడుపుకుంటాడు. హ్మ్. నా దగ్గర లేవన్నా డబ్బులని బోర్‌ని ఏడుస్తా ఉన్నాడు. హ్మ్. మేనేజ్మెంట్‌తోటి మాట్లాడితే మేము ఇంతెక్కడ తగ్గిస్తామండి ప్రైవేట్ హాస్పిటల్ అది. హ్మ్. యశోద. హ్మ్. 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 నేనెక్కడ తగ్గిస్తామండి? హ్మ్. మేము తగ్గించడానికి ఇక్కడ లేము. కావాలంటే మీరు నిమ్స్‌కో, గాంధీకో, ఉస్మానియాకో మీరు తీసుకెళ్ళండి పేషెంట్‌ని అంటున్నారు. తలంతా కూడా బ్రెయిన్ ఆపరేషన్ చేస్తున్నారు. ఓకే. హ్మ్. హ్మ్. యాక్సిడెంట్ అయితే. హ్మ్. హ్మ్. అక్కడికెళ్ళి వాళ్ళని బతిమిలాడి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తే చేరు వాళ్ళు దే ఆర్ మెంట్ కొట్టుకురావడం. ఫర్ మనీ. హ్మ్. రేపు మెడికల్ కాలేజ్‌లో కూడా అదే పరిస్థితి కదా! సామాన్యుడికి ఆరోగ్యం దక్కనటువంటి ఒక పరిస్థితుల్లోకి ఈ కూటమి ప్రభుత్వం ఎళ్ళిపోయి, ప్రభుత్వం తరపున నడవాల్సినటువంటి ఈ హెల్త్‌ని హ్మ్. మొత్తాన్ని ప్రైవేటుడికి దారాదత్తం చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక హ్మ్. ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, కోటి మందిని సంతకాలు పెట్టి, అది గవర్నర్‌కి ఇస్తా ఉంటే, హ్మ్. కనీసం చలనం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారులే. మా పని మేము చేసుకుంటాం. హ్మ్. ప్రతిపక్షానికి ఏం పనుంది ఇది తప్ప అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆల్రెడీ జీవో ఇష్యూ చేశారు. హ్మ్. ఆ జీవో వెనక్కి తీసుకోమని మేము అడుగుతా ఉన్నాం. ప్రజల నుంచి డిమాండ్ ఉంది. హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కదిలారు. అయినా అసలెక్కడ మనకి మనకి అదేదో కనీసం ఏ గుట్టినట్టు లేదంటాం చూడు. హ్మ్. హుహు. మాకు ఎవరో ఒకతనున్నాడు. కనీసం కందిరే గుట్టినట్టు కూడా ఉండదా వాడికన్నాడు. సో, అలాంటి పరిస్థితి ఉందిప్పుడు. హ్మ్. అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఓకే. 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 సరే ఇంకో మెయిన్ అంశం సార్ కంక్లూడ్ చేస్తూ, నిన్న మోదీ గారు సౌత్ ఇండియాకి సంబంధించిన కొంతమంది ఎంపీలతో మీటింగ్ అయ్యారు. దాంట్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సరే తెలంగాణను పక్కన పెట్టేస్తే, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మీరు బాగా పనిచేస్తున్నారు. మీరు ప్రతిపక్ష పాత్రను వహించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని గట్టిగా మాట్లాడినట్టు కూడా మాట్లాడారని కొన్ని వార్తా సంస్థలు వచ్చినటువంటి ప్రెజెంటేషన్. అంటే అది ప్రధానమంత్రి గారు నిజంగా అనుంటారంటారా? ఏమో మరి నాకు తెలీదు. కొన్ని మీడియా ఛాన్సెస్ వచ్చింది కాబట్టి దాన్ని మనం రెస్పాండ్ అవ్వాలి కాబట్టి దానికి సంబంధించి మీరు దాన్ని చెప్పాలి. బేస్ చేసుకొని మనం దాన్ని బేస్ మాట్లాడాలి. చేసుకొని చెప్పండి మీరు అసలు నా ఏంటి? అంటే నాకు తెలిసి బీజేపీని మోదీ దూరం చేసుకునే పరిస్థితి ఉంటదా? లేదంటే నిజంగానే బీజేపీకి దూరం అయ్యారా? లేరు. ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి. అంటే ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ హ్మ్. ట్రయాంగిల్‌లో దాన్ని చూస్తే, హ్మ్. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మోడీ గారు హ్మ్. అలాంటి కామెంట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. జగన్ జోలికి రాడని అనుకుంటున్నారు. అంటే, హ్మ్. అంటే అలా జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు తెలిసి హ్మ్. మోడీ గారికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఓకే. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు హ్మ్. గతంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి హ్మ్. బయట నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ప్రభుత్వం చేశారు. గాని అనేకమైన పార్లమెంటరీ వ్యవహారాల్లో హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి సపోర్ట్ చేశారు. హ్మ్. సో, అనివార్యంగా మొన్న ఎన్నికల్లో వీళ్ళందరూ ఒకటయ్యి, హ్మ్. తర్వాత మాకు వ్యతిరేకమైన ఈ రోజు గూడా మోడీ గారు ఎక్కడ గూడా హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తన బహిరంగ సభల్లో గాని, హ్మ్. అమరావతి వచ్చినా, అవును. లేతే ఇంకో చోటకొచ్చినా, వైజాగ్ వచ్చినా ఎక్కడ మాట్లాడటం లేదు. హ్మ్. కావాలంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తిట్టేసి ఎళ్ళిపోతారు గానీ, హ్మ్. ఆయన పల్లెత్తి మాట అనలేదు. హ్మ్. ఏదో ఎంపీలకి ఇచ్చిన ఒక విందులో హ్మ్. ప్రధానమంత్రి గారు మీరు జగన్‌కి వ్యతిరేకంగా పోరాడండి. హ్మ్. జగను పెరుగుతున్నాడు. హ్మ్. మీరు తగ్గిపోతున్నారు. మీరు పోరాటం చేయకపోతే ఏమవుతుంది? హ్మ్. అని అన్నాడని పుట్టించిందనుకుంటున్నా నేను. ఒకవేళ ఓకే. పుట్టించినా సరే, అదే కొంచెం సేపు నిజం అనుకుందాం. హ్మ్. నిజంగా ఒకవేళ అతను రాజకీయ మనసు మార్చుకొని, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మీరు పోరాడండి. హ్మ్. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. వాళ్ళు హ్మ్. పెరుగుతున్నారంటే, అంటే మేము పెరుగుతున్నట్టేగా. హ్మ్. మేము బాగా అదే పనిచేస్తున్నట్టేగా. నేను వైసీపీ గ్రాఫ్ పెరుగుతుంది. కూటమి గ్రాఫ్ తగ్గిపోతుంది. తగ్గుతుందనే ఆ! గదా! ప్రధానమంత్రి లెవెల్‌లో జగన్‌కి వ్యతిరేకంగా మీరు పోరాటం లేదనంటే, మేము హ్మ్. పెరుగుతున్నట్టే గదా! అంతే గదా! ప్రజ వైసీపీ బాగా పనిచేస్తుందనుకోవాలప్పుడు. ఆ! మేము గర్వపడాలి గదా! హ్మ్. ఎందుకంటే ప్రధానమంత్రి లాంటి వాడే హ్మ్. ఆ విధంగా అన్నాడని ఈళ్ళన్నప్పుడు అంటే మీరందరూ తరిగిపోయినట్టే గదా! హ్మ్. మీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయనట్టు లెక్కే గదా! హ్మ్. మేము చేస్తున్న ప్రజా ఉద్యమం నిజమైనటు ఉద్యమే గదా! హ్మ్. ప్రతి సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా హ్మ్. మేము భావిస్తా ఉన్నాం. కాదు అసలు వాళ్ళు పని చేయట్లేదంటే మమ్మల్ని మీరు గుర్తించట్లేదు. హ్మ్. కానీ మోడీయే గుర్తించాడు గదా! హ్మ్. సో, మీరు గుర్తించాల్సిన అవసరం లేదు. గుర్తించడం ఆయన గుర్తించాడనుకోవచ్చా? సో, మోడీ గుర్తింపు మాకున్నట్టు మేము భావించాలా? హ్మ్.
మీరు అలా అనకండి మళ్ళీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఏంటి మళ్ళీ మోడీకి, జగన్‌కి బంధం అంటే అది వేరే విధంగా ఉంటది అంటే కదా! ఇది నేను బాంధవ్యాల గురించి చెప్పట్లా. ఆ! పొలిటికల్‌గా ఉన్నటువంటి స్ట్రాటజీసు ఓకే. మేము ఇంత 1,00,00,000 మంది సంతకాలు తీసుకొచ్చి, హ్మ్. ఇది మీరు చేస్తున్న ప్రైవేటైజేషన్‌కి వ్యతిరేకం. హ్మ్. మీ పీపీపీ మోడలు దొంగ మోడలు. హ్మ్. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి, పేదల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. 104 ఎత్తేసారు. 108 ఎత్తేసారు. హ్మ్. ఈరోజు ప్రజలకి ఆరోగ్యం అనేది లేకుండా కనీసం హాస్పిటల్ ఎళ్తే ఇంజెక్షన్ ఏసిన తర్వాత దూది పోస్తారు గదా! ఆ హ్మ్. దూది కూడా లేదట. హ్మ్. ఓహ్! ఇంజెక్షన్‌లు గాలికి వదిలేద్దాం. ఎందుకు సార్ సిరంజిలు గవర్నమెంట్ వదిలేద్దాం. ఆ! సెలైన్‌లు వదిలేద్దాం. ఇయన్నీ వదిలేస్తే హ్మ్. మీరు చేస్తున్న దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతా ఉంటే, హ్మ్. 1,00,00,000 మంది సంతకాలు పెట్టినా గాని, కనీసం మీకు ఈగ గుట్టినట్టు కూడా లేకపోతే, హ్మ్. చీమ గుట్టినట్టు కూడా లేకపోతే, ప్రధానమంత్రే మమ్మల్ని గుర్తిస్తే వాళ్ళు ప్రజా ఉద్యమం చేస్తున్నారని, హ్మ్. అంటే మీరేమనాలి? కాబట్టి ప్రైవేటైజేషన్ ఆపండి ఇక్కడ. హ్మ్. ప్రైవేటైజేషన్ ఆపితే యెస్, ప్రజలు గెలిచారనుకుంటాం. హ్మ్. మేం చేసామా? ఇంకొకళ్ళు చేసారా? ప్రధానమంత్రి గారు తన్నబోతే మీరు ఎవరైనా సరే. ఆపేసారా? హ్మ్. హ్మ్. ప్రజలు గెలిచారు అనుకుంటాం. హ్మ్. ప్రజల కోసమే కదా ప్రభుత్వం ఉండాల్సింది. అంతే గదా! హ్మ్. ఫైల్ చూడనోడికేమో ఫస్ట్ ర్యాంకు. హ్మ్. పీపీపీ మోడల్‌కి వ్యతిరేకంగా పోరాడితే మా మీద కేసులు. హ్మ్. మేము ఆ సంతకాలు పెట్టిన బాక్సులు తీసుకొస్తామంటే, హ్మ్. ఊరేగింపుగా పోతే ఊరేగింపులో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతా ఉన్నారట. ఓహ్! ఓకే. కొండేపులో సింగరాయకొండలో జరిగింది. హుహు. మా మిత్రుడు. హ్మ్. కేసులో భయపడిపోయి ఈళ్ళు ఊరేగింపు చేయకుండా బయటికెళ్ళిపోయారట. హ్మ్. ఉన్న 4 కార్లేసుకొని ఎందుకొచ్చిన గొడవలని ఒంగోలు ఎళ్ళిపోయి అక్కడ హెడ్ క్వార్టర్‌లో బాక్సులు ఇచ్చేసారట. హ్మ్. మా వాళ్ళెంత పిరికోళ్ళో చూడండి. కేసులుంటాయి రాజకీయాల్లో. కేసులు లేకుండా ఎందుకుంటాయి? అవన్నీ సహజమే గదా! ఎదుర్కోవాలి, నిలబడేదే కదా! గదా! ఆ! సో, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పిలుపిచ్చిన తర్వాత, పిలుపుకి అనుగుణంగా రాష్ట్రమంతా కదులుతున్న నేపథ్యంలో, హ్మ్. ప్రజా పోరాటాలు నిర్మించే క్రమంలో మేము ముందుండి పోరాడుతూ ఉంటే కేసులు పెడతా ఉన్నారు. హ్మ్. వీటన్నిటిని గుర్తించకుండా వాళ్ళు పీపీపీ మోడల్‌లోనే జీవోలు ఇష్యూ చేసుకుంటా పోతున్నారు. కానీ హ్మ్. అన్నిటికీ లెసన్ ఏంటంటే, నిర్మించినటువంటి ప్రజా ఉద్యమం, హ్మ్. కదులుతున్నటువంటి ప్రజలు, హ్మ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హ్మ్. ఈరోజు 2 సంవత్సరాలు అయిపోతాయి. 2 సంవత్సరాల్లోకి వచ్చారు మీరు. హ్మ్. లాస్ట్ ఇయర్ మీది కాదు. ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు? హ్మ్. తీరా చూస్తే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రభుత్వ పాలిసీలు, ప్రజలకు అనుగుణమైన పాలిసీలని హ్మ్. మొత్తాన్ని వెనక్కి నెట్టేసి, ఆ పాలిసీల రూపంలో మీరు ప్రైవేటైజేషన్ కోసం కొత్త పాలిసీలు తీసుకురావడం 2 సంవత్సరాలు పట్టింది. హ్మ్. దీని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరగాలి? ఇంప్లిమెంటేషన్ మీరు స్టార్ట్ చేసే లోపల 2 సంవత్సరాలు అయిపోద్ది. హ్మ్. ఐదో సంవత్సరం వచ్చేస్తుంది. ఐదో సంవత్సరంలో మీరు బిజీ, మేము బిజీ. అంతే గదా! ఆ! హ్మ్. ఎన్నికలకెళ్తాం. సో, ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హ్మ్. ఉన్నటువంటి రాజకీయ పార్టీని ప్రజలు కోరుకుంటారా? హ్మ్. ప్రజలకి అవసరం లేనటువంటి అవసరం ఉన్నటువంటి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి, ప్రైవేట్ వాళ్ళని భుజాన్నెత్తుకొని తిరుగుతున్నటువంటి మిమ్మల్ని ప్రజలు రేపు ఆదరిస్తారా? ఈ రెండిటి మధ్య పోటీ జరగబోతుంది. ఓకే. ప్రజా ఆదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? హ్మ్. లేపోతే కూటమికి ఉంటుందా? హ్మ్. ఈ ఒక్కటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంలోనే హ్మ్. 1,00,00,000 మంది ప్రజల్ని కదిలించి సంతకాలు పెట్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడింది. హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పాలసీని ప్రజలకు చేయకుండా వ్యతిరేకంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వం, హ్మ్. ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు రేపు నిలదీయబోతా ఉన్నారు. హ్మ్. ఇది రేపు అంతిమంగా జరిగేది. హ్మ్. కాబట్టి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హ్మ్. ప్రధానమంత్రి కూడా గుర్తించి, హ్మ్. మీరు సరిగ్గా పని చేయకపోతే హ్మ్. మీకు ఇబ్బంది అని చెప్తే, మేము నిజంగా అంతే. ఓకే. ప్రధాని గూడా మిమ్మల్ని గుర్తించాడు పని చేస్తున్నాడని. ఆ ఆ! విధంగా మేము అనుకోవాల్సొస్తుంది. ఒకవేళ ఆయన మాట్లాడేది నిజమని, ఆ! వాళ్ళు పుకార్లు పుట్టించారో, నిజం చెప్పారో మాకైతే తెలీదు. ఓకే. బేస్డ్ ఆన్ దట్ ఆ! దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. చూద్దాం మరి దానికి సంబంధించి రెస్పాండ్ ఎలా ఉంటదో. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఇది జూపూడి ప్రభాకర్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి. ఇహా టీవీ.